హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైట్లా బ్లాగ్స్. మనం ఇప్పుడు మేడారంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మేడారం ఎలా వెళ్ళాలి, మేడారంలో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కటి నేను పాదయాత్ర చేస్తూ చూపిస్తా. పదండి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే నడుచుకుంటూ వెళ్దాం, ప్రతి ఒక్కటి చూపిస్తాం. హలో ఫ్రెండ్స్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి గద్దెల వరకు వెళ్తానికి రెండు దారులు అయితే ఉన్నాయి. ఒకటైతే ఇలా వెళ్ళొచ్చు, ఈ దారిలో చూడండి. ఇంకో దారి వచ్చేసి ఇటు నుంచి వెళ్ళొచ్చు. మనం ఫస్ట్ అయితే ఈ దారిలో వెళ్దాం, తర్వాత నెక్స్ట్ ఆ దారిలో వెళ్ళే చూపిస్తా. మేడారం జాతర కోసం అయితే చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు చూడండి. ఈ దారులు మొత్తం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం గద్దెలకి వెళ్ళే దారిలో మనకి ఆదివాసీ మ్యూజియం అయితే ఇక్కడ ఉంది ఒకటి. దీని గురించి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ దారిలో వెళ్ళి ఏమున్నాయో అన్నీ చూపిస్తారండి. హలో ఫ్రెండ్స్, మనమైతే అమ్మవారి గద్దెల వరకు వెళ్ళే క్యూ లైన్ల దగ్గరికి అయితే మనం వచ్చాం. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంటే ఇక్కడైతే క్యూ లైన్స్ ఉన్నాయి ఈ దారిలో. ఇది ఫ్రెండ్స్ క్యూ లైన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ నుంచి ముందుకెళ్దాం. ముందుకెళ్తే ఏముంటుందో అనేది మీకు మళ్ళీ నేను చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మనం అలానే ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరలో మనకైతే ఇక్కడ నుంచి మనకి అమ్మవారి గద్దెలకి వెళ్ళే దారిలో అయితే వస్తూ ఉంది. చూడండి, ఇది గద్దెల వెనుక నుంచి వచ్చే ప్లేస్ అన్నమాట. ఇది కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే అలానే మనకి చూస్తే ఇక్కడైతే గద్దెల దగ్గరికి వెళ్ళడానికి ఇంకో దారి అయితే ఉంది. చూడండి, ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే గద్దెల దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. మీకు మళ్ళీ చూపిస్తా మళ్ళీ ఇదంతా. మనం అయితే ఫస్ట్ చివరి వరకు వెళ్దాం, ఏముందో చూపిస్తారండి. మనం దారిలో వెళ్తూ ఉంటే మనకైతే ఇక్కడ హరిత హోటల్ అనేది కనిపించింది. చూడండి, ఇక్కడ హరిత హోటల్ ఉంది. హరిత హోటల్ నుంచి ముందుకు అలానే వెళ్తే మనకి జంపన్న వాగు వెళ్ళే దారి ఒకటి, ఇంకోటి గద్దెలకు వెళ్ళే దారి అయితే ఉంది. చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇదైతే జంపన్న వాగుకు వెళ్ళే దారి. ఇక్కడ నుంచి ఇటు చూసుకుంటే మనం ఇదైతే గద్దెల వరకు వెళ్ళే దారి అన్నమాట. ఇది చూడండి ఇటు. ఓకే, ఇక్కడ మనకైతే చాలా అద్భుతంగా కట్టడాలు జరిగాయి. చూడండి, కన్నుల పండుగగా ఉంది ఇదంతా. భక్తులంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఫోటోలు వీడియోలు తీసుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం చూడండి, ఇదంతా అద్భుతంగా ఉందో. పైనుంచి వాటర్ పడుతున్నాయి, చుట్టూరు పూల మొక్కలు, ఇంకా ఆదివాసులకు సంబంధించిన ఈ బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అద్భుత కట్టడాలు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు జంపన్న వాక్ అయితే వెళ్దాం. అక్కడ ఎలా ఉందో చూసిన తర్వాత మనం గద్దెల వరకు అయితే వెళ్దాం. రండి, జంపన్న వాక్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మనకైతే జైంట్ వీల్ అనేది ఇక్కడ ఉంది. మన మెయిన్ ముఖ్య ఉద్దేశం రాత్రిలో ఈ వీడియో తీయడానికి ఏంటంటే మనకి ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు కనిపిస్తాయి. డే టైంలో అయితే మనకి ఇలాంటివి కనిపించవు, అందుకే నైట్ టైంలో చేస్తున్నాయి ఈ వీడియో. రండి చూద్దాం ఒకసారి.
వాగు దగ్గరికి అయితే వచ్చాం. రండి చూడండి జంపన్న వాగు దగ్గర ఎలా ఉందో మొత్తం చూపిస్తా చూడండి. జంపన్న వాగు కాడ చూడండి ఫ్రెండ్స్, భక్తుల సందడి అయితే మామూలుగా లేదు. చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం జంపన్న వాగు దాటి ముందుకు వస్తే ఇక్కడైతే ఇంకా చాలా అద్భుతంగా కట్టడం అయితే జరిగింది. చూడడానికి చాలా పనుల పండుగగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే చివరి దాకా వచ్చాం. ఇటు చూసుకుంటే అయితే ఊరట్టం వెళ్ళే ఊరు వస్తుంది అనమాట ఈ దారి. ఇటు నుంచి మనం ఇటు వెళ్ళాలంటే ఇదైతే పసరా రోడ్డు, పసరా టు హన్మకొండ, వరంగల్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. దారిలో నార్లాపురం అట్లాంటి చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఇక్కడి వరకు లాస్ట్ అన్నమాట. మనం ఆర్టీసీ బస్ స్టాండ్ కాడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఇది లాస్ట్ అయిపోయింది. ఎండింగ్ ప్లేస్ అన్నమాట ఇది మేడారం. ఓకే ఫ్రెండ్స్, జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చివరి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. మళ్ళీ రిటర్న్ వచ్చే దారిలో మనకు ఫస్ట్ చూసుకున్న జంపన్న వాగుకు వెళ్ళే దారిలో అని చెప్పా కదా, ఇది అది ఆ దారి వచ్చేసి మనం ఫస్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడి నుంచి వచ్చిన దారి ఇటు సైడ్ ఉంది, రైట్ సైడ్ అది. ఇప్పుడు మనం వెళ్తున్నది గద్దెలకు వెళ్ళే దారి ప్లస్ ఇంకా చిలకలగుట్టకు వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది అమ్మవారి గద్దెలకు వెళ్లే దారి అన్నమాట. ఈ దగ్గర మనకి క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయితే చేశారు. ఇలాగే ముందుకు వెళ్తే మనకైతే చిలకలగుట్ట దారి వెళ్ళే దారి కూడా వస్తుంది. మీకు అది కూడా చూపిస్తా రండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ క్యూ లైన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ క్యూ లైన్లు అన్నమాట. ఇటు వెళ్తేనేమో చిలకలగుట్ట. ఫ్రెండ్స్, ఇది మనం చూసుకుంటే మెయిన్ గద్దెల వరకు వెళ్ళే ద్వారం అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇక్కడ కూడా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. చూడండి, ఇక్కడ చిలకలగుట్టకు వెళ్ళే దారిలో అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనం చిలకలగుట్టకు వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా
ఫ్రెండ్స్ మనమైతే చిలకల గుట్టకు వచ్చాము. చూడండి ఇక్కడ చిలకల గుట్ట కాడ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నైట్ టైం కదా, ఇక్కడ నైట్ టైం లైటింగ్ ఏం లేదు అసలు. ఇక్కడ నైట్ చూసుకుంటే మనకి నైట్ లైటింగ్ ఏం పెట్టలేదు. ఇక్కడ డే టైంలో చాలా ఎక్కువ మంది జనం వస్తారు. ఇక్కడ ఈ చిలుకల గుట్ట గురించి పూర్తి వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టా. చిలుకల గుట్ట మీద నిజంగా ఏముంటుందనే వీడియో అయితే చేసా ఒకటి. ఆ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి చూడండి. ఇది చిలుకల గుట్ట, ఇక్కడి వరకు వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మీకు చూపెట్టింది ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ ఇలా వెళ్తే గద్దెల వరకు వెళ్తామని చెప్పాం కదా, అది కూడా ఇదే దారి. నెక్స్ట్ ఇదేంటంటే ఇక్కడ నుంచి మనం గద్దెలకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి ఇది చిలుకల గుట్టకు వెళ్ళే దారి, మీకు ఆల్రెడీ చూపించా. ఇది మనం ఇప్పుడైతే గద్దెల దగ్గరికి వెళ్దాం రండి. మనం ఇప్పుడైతే గద్దెల దగ్గరికి అయితే వెళ్దాం. మీకు ఫస్ట్ నుంచి చూపించిన ప్రతి ప్లేస్ లో వెళ్ళవలసిన దారి నుంచి వెళ్ళొచ్చు అన్నమాట గద్దెల వరకు. కానీ మనం ఏంటంటే అలా వెళ్తే చాలా లేట్ అవుతుంది కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకైతే ఇలా చూపెడుతున్నా. ఫ్రెండ్స్, మనం వీడియోలో ఫస్ట్ చూపెట్టుకున్న క్యూ లైన్ దారి అయితే ఇది. ఇలా వస్తాం మనం ఫస్ట్ క్యూ లైన్ దారి నుంచి వస్తే లోపలికి గద్దెలకు వెళ్ళే దారి అన్నమాట. ఫస్ట్ లైన్ అన్నమాట క్యూ లైన్ ఇది. చూడండి ఇటు మీకు వీడియోలో చూపెట్టిన రెండో ప్లేస్ అన్నమాట. ఇది రెండో దారి. ఇక్కడ నుంచి వచ్చిన మనం గద్దెల వరకు వెళ్ళవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియోలో చూపెట్టిన మూడో దారి అన్నమాట. ఇది మూడో దారి నుంచి ఈ ద్వారానికి వెళ్తాం ఇక్కడికి గద్దెలకి. ఇది ఇంకోటి ఏంటంటే బట్టి ఇటు చూపెట్టుకుంటే నాలుగో దారి, మనం వీడియోలో చూపెట్టుకున్న నాలుగో దారి. ఇక్కడ నుంచి కూడా ఈ ద్వారం గుండా వెళ్ళొచ్చు అన్నమాట. ఇదన్నమాట గద్దెలకు వెళ్ళే దారి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు చూపించిన ఐదో దారి అన్నమాట. చూడండి ఇదే ద్వారం, ఇది ఐదో దారి ద్వారం అన్నమాట ఇది. ఓకే ఇదండి ఫ్రెండ్స్, ఇది మీకు చూపెట్టిన ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి రెండో ద్వారం అని చెప్పాయి కదా దారి, అదే అన్నమాట. చూడండి ఇక్కడికి వచ్చాం గద్దెల కాడికి. ఇది లాస్ట్ అన్నమాట మీకు చూపెట్టిన దారి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇంకా. ఫ్రెండ్స్ చూడండి, మనం అయితే ఆఖరికి లాస్ట్కి మనం అయితే అమ్మవార్ల గద్దెల కాడికి అయితే వచ్చాం. ఫ్రెండ్స్, మీకు చూపించిన 6 దారుల నుంచి 6 ద్వారాలు అయితే ఉన్నాయి. మనం ఇంకా 2 ద్వారాలు ఉన్నాయి అన్నమాట, అవి కూడా చూపిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే 6 ద్వారాలు అయితే చూసాం కదా, ఇంకా 2 ద్వారాలు అయితే అక్కడ ఒకటి ఉందన్నమాట. అదొకటి, ఇంకోటి ఇదొకటి అన్నమాట. ఇది లాస్ట్ 8 ద్వారాలు అన్నమాట. మొత్తం కొత్తగా కట్టినవి అన్నమాట ఇవి. ఫ్రెండ్స్ 8 ద్వారాలు చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడితో మేడారం జాతర పాదయాత్ర అయితే ముగిసింది. మీకు నెక్స్ట్ వీడియోలో సమ్మక్క తల్లి పుట్టి పెరిగిన ఊరు మిగతా డీటెయిల్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.